కిసాన్ యోజన 18వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని టాపిక్గా మనం చూసినట్లయితే ఇక్కడ హలో మిత్రులారా, మా వ్యాపారానికి స్వాగతం. ఈరోజు మన ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడతకి అయితే మాట్లాడుకుందామండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం పీఎం కిసాన్ యోజన కింద అందాల్సిన 2000 ఇన్స్టాల్మెంట్ మనకైతే రక్షాబంధన్ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తారని మనకైతే వినిపిస్తుందండి. కాబట్టి ఈరోజు మనం ఈ అంశం గురించి చర్చిస్తాము. ఈ విడత ఎప్పుడు వస్తుంది మరియు 19వ విడత ఎప్పుడు వస్తుంది అనే విషయాలు మనకైతే పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ చూసినట్లయితే 18వ విడత ఎప్పుడు వస్తుంది, 19వ విడత ఈకేవీసీ చేయాలా, ఎలా దరఖాస్తు చేయాలి, పీఎం కిసాన్ యోజన జాబితాలో పేరుడు ఎలాగా తనిఖీ చేసుకోవాలి అని పూర్తిగా తెలుసుకుందామండి. 18వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాద్ నిధి యోజన 18వ విడత రక్షాబంధన్ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందండి. 17వ విడత సొమ్మును 2024 జూన్ 18న మనకైతే ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఇక్కడ రైతులందరి ఖాతాల్లోకి అయితే జమ చేసిన విషయం తెలిసిందేనండి. ఇప్పుడు 18వ విడత డబ్బుల కోసం అయితే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో ఈ విడత డబ్బులు మనకైతే వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా కూడా వేయడం జరుగుతుందండి. ఇంకా 19వ విడత చూసినట్లయితే ఇక్కడ ఫిబ్రవరి నెలలోపు రైతులకు తన ఖాతాల్లో 19వ విడత సొమ్మును కూడా మనకైతే పొందవచ్చని చెప్తున్నారండి. అయితే ఈ వాయిదాను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. 18వ విడత డబ్బులు ఇంకా రాకపోవడంతో ఆ తర్వాత 19వ విడత డబ్బుల గురించి మనకైతే ఒక క్లారిటీ అనేది రావచ్చండి. ఈ కేవైసీ ఎలా చేయాలి? మీరు కూడా పీఎం కిసాన్ యోజన కోసం ఈ కేవైసీ పూర్తి చేయాలనుకుంటే ముందుగా మీరు దాన్ని అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలండి. అక్కడ మీరు కిసాన్ కార్నర్ ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ కేవైసీ ఎంపికను ఖచ్చితంగా చేస్తారు. అక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని నమోదు చేసి ఆపై మీ ఫోన్కి అయితే వచ్చిన ఓటీపీ నమోదు చేయాలండి. ఈ ప్రక్రియ ద్వారా మీరైతే మీ యొక్క ఈ కేవైసీని కూడా చేయవచ్చండి. ఎలా దరఖాస్తు చేయాలి చూసినట్లయితే ఇక్కడ మీరు కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాద్ నిధి యోజన ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? అవును, అయితే మీరు దానికోసం దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే దీనికోసం దరఖాస్తు చేయడానికి ముందుగా మీరైతే దాని అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి. అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక ఫారం అయితే మీకైతే తెరవబడుతుందండి. అవసరమైన సమాచారం మనం సరిగ్గా పూరించాలి. దీని తర్వాత మీ ప్రాంతాలను అప్లోడ్ చేయాలి. ఓటీపీ కూడా ఖచ్చితంగా మనమైతే ఓటీపీ నెంబర్ అయితే వచ్చింది మన ఫోన్ నెంబర్కి, అది ఎంటర్ చేయాలి. దాన్ని నమోదు చేయడం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా పీఎం కిసాన్ యోజన జాబితాలో పేరును ఎలా తనిఖీ చేసుకోవాలంటే ఇక్కడ జాబితాలో పేరును తనిఖీ చేయడానికి ముందుగా మీరు దాన్ని అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దీని తర్వాత నో యువర్ స్టేటస్ క్లిక్ అయితే మనకైతే ఉంటుంది. ఆపై మీ రాష్ట్రం, జిల్లా మరియు గ్రామాన్ని ఎంచుకోండి. మీ యొక్క జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందో లేదో సింపుల్గా తెలుసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.